పల్లవి అయితే కమల్కి పాలు తీసుకొస్తానని చెప్పి పాలకైతే వస్తూ ఉంటుంది. అలా వంటగదిలో పాలు తీసుకొస్తూ అందులో ట్యాబ్లెట్ కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ కలిపానంటే షుగర్ వేయాలి, షుగర్ ఎక్కడుంది అని చెప్పి వెతుకుతూ ఉంటుంది పల్లవి. ఇక షుగర్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటుంది. అలా పల్లవి షుగర్ వెతుకుతూ చూస్తూ ఉంటుంది. ఎక్కడ షుగర్ కనిపించిపోయేసరికి షుగర్ లేదేంటి, షుగర్ వేయకపోతే కమల్కి డౌట్ వస్తుంది అని చెప్పి అత్తయ్యని అడుగుతానని చెప్పి అత్తయ్య అనుకొని వెళ్తూ ఉంటుంది. ఆ షుగర్ డబ్బా కనబడకుండా నేనే దాచేసాను పిన్ని గారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ పాలు మార్చేసి వేరే పాలు వేసి ఆ పాలలో ఈ ట్యాబ్లెట్ కలపండి. ఆ తర్వాత పల్లవి వచ్చి ఆ పాలలో షుగర్ కలుపుకొని పట్టుకొని వెళ్తుంది అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఉంటుంది. మనం మంచి చేయడానికి తప్పులేదు పిన్ని గారు, ఇలాంటి పని చేయడం ఇంతకు మించి మనకాడ ఇంకో ఉపాయం లేదు అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక చేస్తానమ్మా అని చెప్పి అవని చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. తప్పదా అవని, ఇలాంటి పనే చేయాలా అనేది చూస్తూ ఉంటుంది. తప్పదు పిన్ని గారు, చేయండి అనేతో అంటూ ఉంటుంది అవని. ఇక పల్లవి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళి పాలు మార్చేసి వేరే గ్లాసులో పాలు వేసి ఆ ట్యాబ్లెట్ కలుపుతూ ఉంటుంది. అలా కలుపుతూ ఉంటే అవని ఎంచి పల్లవి రాకుండా జాగ్రత్త పడుతూ అక్కడ కాపలా కాస్తూ ఉంటుంది. ఇక పల్లవి వాళ్ళ అమ్మ అయితే పాల గ్లాస్ మార్చేస్తూ ఉంటుంది.